నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆందోళన చెందొద్దు, అలాంటి ఇళ్లను కూల్చబోం. హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన. భూముల రీసర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. పాకిస్తాన్లో భారత జర్నలిస్టుకు ఊహించని అనుభవం. 3000కే ఎలక్ట్రిక్ సైకిల్ కొంటే మోసపోతారు, స్పష్టం చేసిన టాటా సంస్థ. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి చెరువుల పునరుద్ధరణ పనులకు సహకరించాలని కోరారు. త్వరలోనే చెరువుల్లో జీవకళ అందరూ చూస్తారని రంగనాథ్ చెప్పారు. చెరువుల బఫర్ జోన్లలో ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం టీడీఆర్ కింద సహాయం అందిస్తుందని చెప్పారు. ఇప్పటికే నివాసాలున్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పర్చూరు మండలంలోని రమణయ్యపాలెం గ్రామంలో శుక్రవారం భూముల రీసర్వే పనులను బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పరిశీలించారు. మార్చి 13వ తేదీ నాటికి రీసర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసి నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ సర్వేలలో ఏమైనా లోపాలున్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ క్రమంలో సమస్యలు పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. బాపట్ల రమణయ్యపాలెం R&B రోడ్డు మరమ్మతులు చేయాలని R&B అధికారులను ఆదేశించారు. ప్రముఖ భారత క్రీడా జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తాకు పాకిస్తాన్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఆయన లాహోర్ను సందర్శించినప్పుడు అభిమానులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనతో వీడియోలు, చిత్రాలను క్లిక్ చేయడంతో పాటు విక్రాంత్ గుప్తా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కాగా 29 సంవత్సరాల తరువాత పాకిస్తాన్ తొలిసారిగా ICC టోర్నమెంట్ను నిర్వహిస్తోంది. సిటీని నిర్వహిస్తున్న పాకిస్తాన్ గ్రూప్ దశలోని టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. అయితే 3248 రూపాయలకే టాటా సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తోందంటూ సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఈ కథనాల్లో వాస్తవం లేదని టాటా సంస్థ స్పష్టం చేసింది. ఆ సైకిళ్లు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటే తమ బాధ్యత కాదని ఆ సంస్థ కుండ బద్దలు కొట్టిందే. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.